ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఎలా ఆపాడు? ఎవరి బీబీ? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ స్వయంగా ఫోన్లో మాట్లాడగా, అటు ఇరాన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ శాంతి చర్చలు ఎలా జరిగాయనేది ఆసక్తిగా మారింది. రోజురోజుకి తీవ్ర ఉధృతంగా మారుతున్న పశ్చిమాసియాలోని పరిస్థితిపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. దీంతో ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. ఈ సమయంలో ఆపరేషన్ మిడ్ నైట్ హార్మర్ అంటూ అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్పై దాడి చేసింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ దాడులు చేపట్టింది. దీంతో ఈ యుద్ధం ప్రపంచ దేశాలకు విస్తరిస్తుందనే ఆందోళనలు నెలకొన్న వేళ ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్లతో శాంతి చర్చలు జరపాలని ట్రంప్ నిర్ణయించడం గమనార్హం. దీనికి సంబంధించి అదే రోజు రాత్రి ట్రంప్ తన టీంను ఈ మేరకు ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తాజా కథనాల ప్రకారం తొలుత ఇరాన్ అధికారులకు ఫోన్ చేయండి, వారితో చర్చలు జరపండి అని అధికారులను ఆదేశించిన ట్రంప్ అనంతరం బెంజమిన్ నెతన్యాహుని లైన్లోకి తీసుకోండి చెప్పారని, ఈ సందర్భంగా మనం శాంతి చర్చలు చేయబోతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా స్పందించిన సీనియర్ అధికారి ఒకరు ఈ వ్యవహారం మొత్తం ఎలా జరిగిందనేది వివరించారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ నేరుగా ఫోన్లో మాట్లాడగా, ఇటు ఇరాన్ అధికారులతో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోఫ్ చర్చలు జరిపారని తెలిపారు. ఈ చర్చల అనంతరం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందని ట్రంప్ రాసుకొచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల దాడులు ఆపలేదని అంటున్నారు.